హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఆయన గారు చేపలు ఇచ్చారు ఫ్రెండ్స్. చేపల కూర వండుతున్నాను. చేపల కూర ఉండే ప్రాసెస్ ఏంటో మీరు చూపిద్దామని నేను చిన్నగా వీడియో చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా ఉల్లిపాయ ముక్కలు అయితే చిన్నగా కూర చేసుకున్నాను అన్నమాట. మనం ఎప్పుడైనా రోల్లో తొక్కునే టేస్ట్, తర్వాత ఇలా కత్తి పెడితే కోసే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. చేపల కూరకి మిక్సీలో కానీ ఇలా ముక్కలుగా తిప్పుకునే దాంట్లో కానీ మనం యూజ్ చేసుకుంటే బాగోదు అన్నమాట. నేనైతే ఈ చేప ముక్కలు శుభ్రంగా కడిగేసుకున్నా ఫ్రెండ్స్. డైరెక్ట్గా ఇలా వేసేసుకుంటున్నా. ఉల్లిపాయలు ఎర్రగా వేగిపోయిన తర్వాత ఇలా వేసేసుకుంటున్నా. ఎప్పుడైనా మనం చేపల కూర వండుకునేటప్పుడు ఇలా చిన్నగా కట్ చేయించుకోవాలి ఫ్రెండ్స్. పెద్దగా కట్ చేయించుకొచ్చుకుంటే అవి ఉడకవు. దాంట్లోకి ఇది ఉప్పు కారం కూడా వెళ్ళదు ఫ్రెండ్స్. అందుకే నేను ఎప్పుడైనా ఇలా చిన్నగా కట్ చేయించుకొచ్చుకుంటా. మనం తర్వాత ఇది బాండి కూడా కొంచెం పెద్దదిగా పెట్టుకోవాలి. ఇలా తలకాయ ముక్క ముందే కూడదు ఫ్రెండ్స్, నేను ముందే చేసా.